Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampatrao. Ella unnarandaru. Let me first congratulate all of you for just opening this particular video. Because this particular session will be a precious and invaluable gift to all the aspirants who are giving pre this year. ఈ సంవత్సరం యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీరు ఇస్తున్నట్టయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. This will act as a one-stop solution for all of you to crack UPSC Prelims 2025. That is what I can guarantee you. Having mentored countless aspirants throughout all the 9 years of my experience, ఒక scientifically designed approach తో మేము ముందుకు రాబోతున్నాం. And if you follow this particular roadmap, this particular strategy with 100% of your efforts, let me promise you this, you are going to sail through prelims examination for sure. But before delving into this particular video, let me ask you one thing. మనం డైలీ బేసిస్ అప్లోడ్ చేసుకుంటున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు నచ్చుతున్నట్టయితే, మన ఎఫర్ట్స్ మీకు అక్నాలెడ్జ్ చేయాలనిపిస్తే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ వీడియోలోకి వెళ్దాం. చూడండి అమ్మా. దిస్ పర్టికులర్ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో, దిస్ పర్టికులర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, చాలామంది ఆస్పిరెంట్స్ వాళ్ళ యొక్క ఛాలెంజెస్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పటి నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 ఎగ్జామ్ డేట్ వరకు మొత్తం 120 ఆడ్ డేస్ ఉన్నాయి. ఈ 120 ఆడ్ డేస్ని మనం ఫస్ట్ 3 ఫేజెస్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. మీకు డే వైజ్ డైలీ టార్గెట్స్ కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ మన యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ మనం ఏదైతే అప్లోడ్ చేసుకుంటామో ఈ రోడ్ మ్యాప్కి తగినట్టుగా all the faculty members, all the subject matter experts will be coming up with multiple videos and we will be giving you multiple very useful worksheets, validation materials to help you sail through prelims examination, right? Okay, this 120 days ని మనం 3 phases గా డివైడ్ చేసాం. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 45 డేస్ ఉండబోతుంది. సెకండ్ ఫేజ్ 40 డేస్ ఉండబోతుంది. థర్డ్ ఫేజ్ వచ్చేసి 30 డేస్ ఉండబోతుంది. ఓకేనా? సో ఫస్ట్ 45 డేస్లో మీరు ఏం చేయాలి అండ్ దాంతోపాటు ఏ సబ్జెక్ట్స్ని కవర్ చేయాలి, ఏ విధంగా కవర్ చేయాలి అనే విషయాలు ఏవైతే ఉంటాయో మీకు పర్ఫెక్ట్గా చెప్తాం. ఫస్ట్ 45 డేస్లో విల్ బీ ఫోకసింగ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ దిస్ పర్టికులర్ రోడ్ మ్యాప్ మే నాట్ బి అన్ ఐడియల్ ఫర్ యూ. బికాజ్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 ఇవ్వడం అనేటటువంటిది సరైన పని కాదు. సో ఆల్రెడీ మీరు ఎంతో కొంత సిలబస్ కంప్లీట్ చేసి ఉన్నారు. యు ఆర్ ఇన్ ద రివిజన్ స్టేజ్, యు ఆర్ ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అని భావిస్తూ దిస్ పర్టికులర్ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో డిజైన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ 45 డేస్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉంటాయో ఎన్సీఆర్టీ రిలేటెడ్ ఫ్యాక్చువల్ కంటెంట్ ఏదైతే ఉందో దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది ఆస్పిరెంట్స్లో నేను గమనించేటటువంటి ఒక ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటి అంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయమని ఎంతమంది చెప్పినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటి చూడరు. ఓన్లీ బై లుకింగ్ ఎట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూ కెన్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ యూపీఎస్సీ, you can understand the mindset of UPSC, you can understand the expectations of UPSC. మళ్ళీ చెప్తున్నాను, వాట్ టు రీడ్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మీకు సిలబస్ చెప్తుంది. అండ్ హౌ టు రీడ్ అనేటువంటిది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్తాయి. సో ద నెక్స్ట్ 120 డేస్ సీమ్లెస్గా ఉండాలంటే ఫస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో అందుకే మనం ఏదైతే డే వైజ్ టార్గెట్స్ ఇస్తామో దానికి తగినట్టుగా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ హ్యాండ్ అవుట్స్తో పాటుగా వాల్యుయేషన్ మెటీరియల్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ ట్రస్ట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఆర్ ఫ్యాకల్టీ మెంబర్స్ సెషన్స్ అనేటటువంటివి చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ 45 డేస్ ఎలా అప్రోచ్ అవ్వాలా పర్టికులర్ సబ్జెక్ట్ని, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ని మైండ్లో ఉంచుకొని, బికాస్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్, యూపీఎస్ ప్రిపరేషన్కి డిఫరెంట్ స్ట్రాటజీ ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కి ఏ మైండ్ సెట్తో ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా రివిజన్ ప్లాన్ చేయాలి, ఏ బుక్స్ అండ్ ఏ సోర్సెస్ని ఉపయోగించాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో ప్రిడామినెంట్గా ఈ సెకండ్ స్టేజ్లో మనం ఎంసీక్యూ బేస్డ్ రివిజన్ అనేటటువంటి చేస్తాం. ఫస్ట్ 45 డేస్లో ఆల్ ద సబ్జెక్ట్స్ మీరు కంప్లీట్ చేసుకుంటారు. సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో దానిలో ఎంసీక్యూ బేస్డ్ రివిజన్తో పాటు హై ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో, హై ఇంపాక్ట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పర్ఫెక్ట్గా మనం డీల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా బ్యూటీ ఆఫ్ దిస్ రోడ్ మ్యాప్ ఏంటి అంటే, ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, పూర్తి ఉచితంగా
ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ 40 రోజుల పాటు మీకు కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుందమ్మ. సో పీటీ టెస్ట్ సిరీస్ అనేటటువంటిది మన వెబ్సైట్లో మీరు అటెండ్ అవ్వచ్చు. మీరు చక్కగా మీరు దానికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేయబోతున్నాను. నేను డీటెయిల్ డే వైజ్ స్కెడ్యూల్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, నాట్ టు వరీ అట్ ఆల్. అండ్ ఫైనల్ 30 days ఏదైతే ఉందో చాలామంది ప్యానిక్ అవుతూ ఉంటారు ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ. సో మీ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని హ్యాండ్ పిక్ థీమ్స్ ఏవైతే ఉంటాయో తప్పకుండా ఎగ్జామ్లో ఎపేర్ అయ్యే అవకాశం ఉన్నటువంటి థీమ్స్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ దాంతోపాటు హై ఇంటెన్స్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పర్ఫెక్ట్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అలాంగ్ విత్ CSAT. ఓకేనా? సో దిస్ ఎ వెరీ సైంటిఫికల్లీ డిజైన్డ్ అప్రోచ్. విల్ బీ ప్రొవైడింగ్ హ్యాండ్అవుట్స్, విల్ బీ ప్రొవైడింగ్ మల్టిపుల్ వీడియో లెక్చర్స్, విల్ బీ కవరింగ్ NCERTs, విల్ బీ ప్రొవైడింగ్ టెస్ట్ యాజ్ వెల్ ఫర్ ద ప్రాక్టీస్ పర్పస్, రైట్? సో కాంప్రహెన్సివ్గా ప్రిలిమ్స్కి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు త్రూ దిస్ పర్టిక్యులర్ రోడ్ మ్యాప్. బట్ ఆల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఈస్ టు రిలెంట్లెస్లీ ఫాలో దిస్ రోడ్ మ్యాప్. పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. వాట్ ఎవర్ ద హ్యాండ్అవుట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ టు ఆల్ ఆఫ్ యూ, హ్యాండ్అవుట్స్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి, టెస్ట్లు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. Trust me, you will be in a very safe hands. You can easily sail through prelims examination. You will be texting me after your prelims results saying, thank you sir, we would like to get your mentorship for mains. తప్పకుండా నాకు మెసేజ్ చేస్తారు. If you follow this particular approach relentlessly, this is a very tried and tested method అమ్మా. Over all of this experience మేము పర్ఫెక్ట్గా డిజైన్ చేసినటువంటి రోడ్ మ్యాప్. సో చక్కగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. సో నేను ఇప్పుడు చెప్పినట్టుగానే మొత్తం దీస్ ఎంటైర్ 120 daysని మనం 3 phases డివైడ్ చేసాం. ఫస్ట్ ఫేజ్ 45 days, సెకండ్ ఫేజ్ 40 days, థర్డ్ ఫేజ్ వచ్చేసి 30 days పాటు ఉండడం అనేది జరుగుతుంది. సో ఈచ్ ఫేజ్లో మనం ఫస్ట్ ఫేజ్లో మన ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ద ఎంటైర్ స్టాటిక్ సిలబస్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ వైజ్ కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం. కాంటెంపరీ థీమ్స్ అంటే ఆ పర్టిక్యులర్ టాపిక్ కరెంట్ అఫైర్స్లో ఏమైనా రిలేటెడ్గా ఉంటే వాటిని కవర్ చేస్తాం. NCERTs ఏవైతే ఉంటే వాటిని కూడా మనం పర్ఫెక్ట్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా అలాంగ్ విత్ దట్ GSతో పాటుగా CSAT ఏదైతే ఉందో దాన్ని కూడా కవర్ చేస్తాం. రీసెంట్ ఇయర్స్లో CSAT ఎంత ఇంపార్టెంట్ ఛాలెంజ్గా మారడం అనేది జరిగిందో మీ అందరికీ తెలుసు. సో అందుకే దానికి సంబంధించిన వాల్యుయేటెడ్ సెషన్స్ అండ్ వర్క్ షీట్స్ ప్రాపర్గా మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మీరేం చేయాలి, ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వక ముందు అకార్డింగ్ టు ద స్కెడ్యూల్ హౌ టు అప్రోచ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ అనే దాని మీద ఒక వీడియో అనేటువంటిది పర్ఫెక్ట్గా చేయడం అనేది జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా మనం ఈ సబ్జెక్ట్ యొక్క NCERT పిక్స్, NCERTs ఏవైతే ఉంటాయి, NCERT నోట్స్, కరెంట్ అఫైర్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు హ్యాండ్అవుట్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ని వీడియోస్లో మనం చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ మెటీరియల్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, NCERT నోట్స్ ద్వారా మీరు స్టాటిక్ పోర్షన్ని కవర్ చేసుకోవడంతో పాటు ఈ వాల్యూ ఎడిషన్స్ కూడా తప్పకుండా చేస్తారు. అండ్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసే ప్రయత్నం అనేటువంటిది కూడా చేస్తారు. యూనిట్ టు రివైజ్ డైలీ. అండ్ సమ్ ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉంటాయి ప్రతిరోజు రివైజ్ చేయాల్సినటువంటివి వెరీ ఇంపార్టెంట్ UPSC ఎక్కువగా ఫోకస్ చేసే థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సెపరేట్గా సెగ్రిగేట్ చేయడం అనేది జరిగింది. నేను డే వైజ్ స్కెడ్యూల్లో దాన్ని చూపిస్తాను. వెరస్ సెకండ్ ఫేజ్ చూడండి, మీకు ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద సిలబస్ని స్టాటిక్ పార్ట్ని మీరు కంప్లీట్ చేస్తారు. ఇక్కడ మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడానికి, మీ ప్రిపరేషన్ ఎన్హాన్స్ చేయడానికి హై ఇంపాక్ట్ థీమ్స్ అండ్ MCQ బేస్డ్ రివిజన్ అనేటువంటిది జరుగుతుంది. వీడియో సెషన్స్ ద్వారా మన ఫ్యాకల్టీ మెంబర్స్ యూట్యూబ్లో డీటెయిల్డ్ MCQ సెషన్స్ అనేటువంటివి చేస్తారు ఇంపార్టెంట్ స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద. అండ్ 70 ఇంపార్టెంట్ బెస్ట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డైలీ PDFs రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ఎ క్విక్ రివిజన్, పూర్తి స్థాయిలో మీరు రివైజ్ చేయడానికి. అండ్ దాంతోపాటుగా మన వెబ్సైట్లో మీకు టెస్ట్ అనేటటువంటి కూడా కాంప్రహెన్సివ్గా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ ద 12 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ UPSC ఏవైతే మనకు అడుగుతుందో ఆ 12 ఇంపార్టెంట్ క్వశ్చన్ మోడల్స్తో మనం క్వశ్చన్స్ అనేటువంటి ప్రిపేర్ చేసి మనం పర్ఫెక్ట్గా టెస్ట్ సిరీస్ అనేటువంటిది రన్ చేస్తాం. వెరస్ ఫేజ్ 3 వచ్చేటప్పటికి విల్ ప్రొవైడ్ బేసిక్ సిస్టమ్ టు ఐడెంటిఫై యువర్ వీక్ ఏరియాస్. అండ్ ఆ వీక్ ఏరియాస్ మీద ఎలా స్ట్రెస్ చేయాలో మీకు పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు వీక్ ఏరియాస్తో పాటు ద బెస్ట్ హ్యాండ్ పిక్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా పర్ఫెక్ట్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. NCERTsలో ఉండేటటువంటి మ్యాప్స్, ఎందుకంటే NCERT మ్యాప్స్ మీద చాలాసార్లు UPSC క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. మోడర్న్ హిస్టరీకి వస్తే బ్రిటిష్ పాలసీస్ మీద చాలాసార్లు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అపీర్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇలాంటి వెరీ హ్యాండ్ పిక్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా ఎన్విరాన్మెంట్ నుంచి, ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్కి సంబంధించి కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్, ఇలాంటి హ్యాండ్ పిక్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా మనం కవర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మీకు డే వైజ్ స్కెడ్యూల్ అనేటువంటిది ప్రాపర్గా చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఫస్ట్ 45 days మనం కాంప్రహెన్సివ్గా సిలబస్ కవర్ చేస్తాం అలాంగ్ విత్ PYQs అండ్ NCERTs. టాపిక్ వైజ్ PYQ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి.
సో చూడండి, డే వైజ్ స్కెడ్యూల్ మనకు 27th నుంచి దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, దిస్ పర్టికులర్ రోడ్ మ్యాప్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీతో స్టార్ట్ చేస్తాం. సో ఏ రోజు ఏ టాపిక్స్ అనేవి కవర్ చేయాలో ఇక్కడ పర్ఫెక్ట్గా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా ప్రతిరోజు మీరు తప్పకుండా రివైజ్ చేయాల్సినటువంటి హై ఇంపాక్ట్ థీమ్స్, గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ రాయ్స్ ఆఫ్ ఇండియా, క్యాస్ట్ మూవ్మెంట్స్, పీజెంట్ మూవ్మెంట్స్, ఎడ్యుకేషన్ కమిషన్స్, ఇవన్నీ మనం కవర్ చేస్తాం. అండ్ సీసాట్ ఏదైతే ఉందో డిఫరెంట్ థీమ్స్ ఏవైతే ఉంటాయి పీవైక్యూస్ని బేస్ చేసుకొని మనం ప్రాపర్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ విల్ బి ఫాలోడ్ బై ఇండియన్ ఎకానమీ. వెంకట్ సార్ హై ఇంపాక్ట్ థీమ్స్ ఏవైతే ఉంటాయి, ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేసే థీమ్స్ మీద వీడియోస్ చేస్తారు, హ్యాండ్ అవుట్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీ నోట్స్ అనేటువంటిది కూడా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ప్రతిరోజు మీరు రివైజ్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించినటువంటి నోట్స్, వాటికి సంబంధించినటువంటి సెషన్స్ కూడా మనం రోల్అవుట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. సో ఇండియన్ ఎకానమీ విల్ బి ఫాలోడ్ బై ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అండ్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, పీవైక్యూ హ్యాండ్ అవుట్స్, ఎన్సీఆర్టీ హ్యాండ్ అవుట్స్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా హై ఇంపాక్ట్ ఏరియాస్ ఏవైతే ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ని కాంప్రహెన్సివ్గా మ్యారథాన్ సెషన్స్ రూపంలో మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ విల్ బి ఫాలోడ్ బై జోగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ ఇండియా. బోత్ రేష్మిత మేడం అండ్ కార్తిక్ సార్ మల్టిపుల్ సెషన్స్తో మీ ముందుకు వస్తారు. వరల్డ్ మ్యాప్ అండ్ ఇండియా మ్యాప్కి సంబంధించినటువంటి మ్యాపింగ్ సిరీస్ కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, దాని తర్వాత మిడివల్ ఇండియన్ హిస్టరీ, దాని తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏ డే మీరు దేని మీద ఫోకస్ చేయాలి అండ్ ప్రతిరోజు రివైజ్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటి అండ్ ప్రతిరోజు సీసాట్లో ఎలాంటి థీమ్స్ ఏవైతే ఉంటే వేటి మీద ఫోకస్ చేయాలి అనేది ప్రాపర్ స్కెడ్యూల్ అనేటువంటి మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందమ్మా. రైట్? సో ఓవర్వెల్మింగ్ అనుకుంటారు, బట్ for UPSC there is no need to read everything under the sun. With proper strategy, with proper mentors, with proper framework, you can easily complete the entire portion. No need to worry at all. ఓకేనా? అండ్ మీ రికమెండేషన్స్ ఏంటి, మీరు ఎలాంటి సెషన్స్ కోరుకుంటున్నారు టు హెల్ప్ యూ సెయిల్ త్రూ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్ యూ కెన్ టెక్స్టర్స్, మన సపోర్ట్ టీమ్కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, సో దట్ వీ కెన్ ప్లాన్ అవుట్ సమ్ ఇంపార్టెంట్ సెషన్స్. ఓకేనా? రైట్. సో ద ఫస్ట్ ఫేజ్లో మనం కాంప్రహెన్సివ్గా ఆల్ ద ఇంపార్టెంట్ థీమ్స్ని కవర్ చేస్తాం. సెకండ్ ఫేజ్లో ఎంసీక్యూ బేస్డ్ రివిజన్ సిరీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ఫేజ్ 2 చూడండి, ఇట్ విల్ లాస్ట్ ఫర్ 40 days. సో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్తో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎంసీక్యూ బేస్డ్ స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ 70 days ఫేజ్ 3 ఎండ్ అయ్యే వరకు ప్రతిరోజు 1 హై ఇంపాక్ట్ థీమ్ మీద మనం హ్యాండ్ అవుట్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సీసాట్ని కూడా వెరీ సైంటిఫిక్గా మనం రివైజ్ చేస్తాం. ఇండియన్ పాలిటీ విల్ బి ఫాలోడ్ బై ఇండియన్ ఎకానమీ విల్ బి ఫాలోడ్ బై మోడర్న్ ఇండియన్ హిస్టరీ. చూడండి, మనం మధ్యలో సెక్షనల్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ మీద సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. ఈచ్ టెస్ట్, ప్రతి టెస్ట్లో కూడా 100 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఇండియన్ ఎకానమీ సెక్షనల్ టెస్ట్ తర్వాత ఉంటుంది. సో ప్రతి 3 daysకి ఒక సెక్షనల్ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ సెక్షనల్ టెస్ట్లో 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అసెస్ చేయగలుగుతారు కూడా. మోడర్న్ ఇండియన్ హిస్టరీ తర్వాత జోగ్రఫీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ప్రతి టాపిక్ ఎంసీక్యూ బేస్డ్ రివిజన్తో పాటు మనం పర్ఫెక్ట్ ఎంసీక్యూస్ ద్వారా సెక్షనల్ టెస్ట్ అనేటటువంటివి కండక్ట్ చేస్తాం. దాంతోపాటు హై ఇంపాక్ట్ థీమ్స్ మీద కూడా మనం హ్యాండ్ అవుట్స్ ఏవైతే ఉంటాయో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్? మల్టిపుల్ రివిజన్స్ ఏవైతే ఉంటాయో యాక్టివ్ రీకాలింగ్ మీద మనం బేస్ చేసుకుని రివిజన్ సెషన్స్ కూడా ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వీక్లీ లైవ్ సెషన్స్ కూడా మనం ప్లాన్ చేస్తాం ఫర్ డౌట్ క్లియరెన్స్ అండ్ ప్రాపర్ మోటివేషన్ అండ్ ప్రాపర్ గైడెన్స్ యాజ్ వెల్. సో పర్ఫెక్ట్గా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. సో నౌ లెట్ us లుక్ ఎట్ ఫేజ్ 3. ఫేజ్ 3 మనకి 30 days ఉండబోతుంది. ఫేజ్ 3లో మనం ఏం చేస్తామంటే ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం లాస్ట్ 1 month వరకు మనం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి కరెంట్ అఫైర్స్. సో లాస్ట్ 30 days కరెంట్ అఫైర్స్ మనం ప్లాన్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా సమ్ హ్యాండ్ పిక్ థీమ్స్ మీద మనం వీడియోస్ రోల్అవుట్ చేయడంతో పాటు మీకు హ్యాండ్ అవుట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వీక్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో గైడెన్స్ సెషన్స్ అనేటువంటి కండక్ట్ చేయడం ద్వారా ఆ వీక్ ఏరియాస్ని ఏ విధంగా కవర్ చేయొచ్చో కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇండియన్ ఎకానమీ తర్వాత ఇండియన్ పాలిటీ, జోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, హై ఇంపాక్ట్ థీమ్స్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, ఇలా ఆల్ ద టాపిక్స్ ఏవైతే ఉంటాయో కవర్ చేయడంతో పాటు ఫైనల్లీ మనకి ఏముంటాయంటే ఫుల్ లెంత్ టెస్ట్ అనేటటువంటి కండక్ట్ చేస్తామమ్మా. మొత్తం 4 ఫుల్ లెంత్ టెస్ట్ని మీరు కాంప్రహెన్సివ్గా మీరు అటెండ్ అవ్వడం ద్వారా పర్ఫెక్ట్గా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ విధమైనటువంటి మార్పులు చేసుకోవాలో కూడా మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఓకేనా? ఎవరైనా యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి, ప్రిలిమ్స్ ప్రిపరేషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్ 8500671913. యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ వాట్సాప్. ఎందుకంటే నేను కంటిన్యూస్గా క్లాసెస్లో ఉంటాను కాబట్టి మీరు వాట్సాప్లో టెక్స్ట్ చేస్తే ఎనీ కైండ్ ఆఫ్ డౌట్, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, ఎనీథింగ్ ఐ విల్ బి రిజాల్వింగ్, నాట్ టు వరీ అట్ ఆల్. రైట్? పర్ఫెక్ట్. అందరికీ ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దీన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోగలుగుతారని అనుకుంటున్నాను.
మనం డే వైజ్ పర్ఫెక్ట్గా స్కెడ్యూల్ ఇచ్చాం. దిస్ ఎంటైర్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా దిస్ పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేయొచ్చు. ఒక స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ అనేటువంటిది మీకు ఉండాలని చెప్పి, ఒక పర్ఫెక్ట్ సిస్టమేటిక్ ప్లాన్, సైంటిఫిక్ ప్లాన్ మీకు డిజైన్ చేయాలని చెప్పి ఇది లాంచ్ చేసాం. అండ్ ఫ్రమ్ హీర్ ఆన్ నెక్స్ట్ 120 డేస్ కూడా మన యూట్యూబ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్లాన్ ప్రకారమే అలైన్ అవుతూ మన యూట్యూబ్ సెషన్స్ అనేటువంటి మనం కండక్ట్ చేస్తాం. ఓకేనా? మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ అండ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ మీరు అక్నాలెడ్జ్ చేయాలంటే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా 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 మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మరి నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. బాయ్ నాన్న.